రైట్ సార్. కనీసం ఏడాది పాటు బంగారం కొనొద్దు అని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సార్. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా నేను ఒక్కరోజే 8,000కి పైగా తులం బంగారం ధర పెరిగింది. సార్ ఒకసారి మోదీ ఏమని పిలుపునిచ్చారు ప్రజలకు అనేది साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार। సార్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ట్యాక్సెస్ పెంచడం తప్ప మరో పరిష్కారం లేదా? అంటే ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అంటే నిజమే గోల్డ్ ఇంపోర్ట్స్ పైన మనం భారీగా ఖర్చు పెడుతున్నాం, దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది పెరుగుతోంది కూడా. ఇప్పుడు మనము 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో $71.98 బిలియన్, $7,198 కోట్ల దిగుమతులు వేసుకున్నాం బంగారం పైన. సో అంత భారీ ఎత్తున దిగుమతి చేసుకున్నాం మనం. సో దీన్ని మీకు 2022-23లో ఇది $35 బిలియన్ ఉంది. అంటే మన గోల్డ్ ఇంపోర్ట్స్ డబుల్ అయింది. ఎందుకంటే మన దేశంలో వాడే గోల్డ్లో 90% ఇంపోర్టెడ్, ఇంకా మనకేం లేదు. ఒక 10% రీసైకిల్డ్ గోల్డ్ అంటారు. అంటే ఇప్పుడు మనం పాత నగలు తీసుకెళ్ళి మళ్ళీ కొత్త నగలు చేయించుకోవడాన్ని రీసైకిల్డ్ గోల్డ్ అంటారు. సో దీన్ని ఏం చేయాలి అంటే గోల్డ్ సప్లై ఏమో దేశంలో లేదు, ఎందుకంటే మన దగ్గర గోల్డ్ మైన్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఏమి లేవు. సో ఆ మైండ్ గోల్డ్ లేదు కనుక రీసైకిల్ గోల్డ్ ఎంత వస్తుంది, లిమిటేషన్ ఉంటుంది. అందువల్ల మీకు గోల్డ్ మనం కొనాలి అంటే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గమే లేదు. దానిపైన పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో అవుతున్నది. కానీ కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు 6% ఉండే, 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండే, 1% అగ్రికల్చరల్ సెస్ ఉండే, టోటల్ 6% ఉండే. ఇప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ 10%, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ పెంచారు, 15%, 9% పెంచారు. అందుకే మీకు ఆటోమేటిక్గా 8,000 పెరిగిపోయింది. సో అందువల్ల ఇది పెంచితే ఏమవుతుంది అంటే ఒక ఛాలెంజ్, గత అనుభవం ఏం చెప్తుందంటే గోల్డ్ స్మగ్లింగ్ పెరిగింది. అంటే ఈ డ్యూటీస్ ఇప్పుడు మీరు దుబాయ్లో కొన్నారనుకోండి గోల్డ్, దుబాయ్లో ట్యాక్స్ పడదు, నో ట్యాక్స్ దుబాయ్లో. సో ఏం చేస్తారు, దీన్ని అఫీషియల్గా దిగుమతి చేసుకుంటే మీరు కస్టమ్స్ దగ్గర 15% ఈ డ్యూటీస్ కట్టాలి. ఏం చేస్తారు, ఆడ లంచాలు ఇచ్చో లేకుంటే ఆడ కన్ను కప్పో ఇల్లీగల్గానో ఎక్కడో దాచుకునో వస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అందుకే ఎయిర్పోర్ట్లలో బంగారం పట్టుబడింది అని వార్తలు చూస్తాం. చాలామంది డౌట్ వస్తుంది, ఎయిర్పోర్ట్లు ఎందుకు బంగారం పట్టుబడతారు, రైల్వే స్టేషన్లు ఎందుకు పట్టుబడదు, ఎందుకు బస్తాల పట్టుబడదు అంటే విదేశాల నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ పట్టుకొని వస్తుంటారు. ఒకప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, మా మామయ్య మేనమామ దోహాలో పనిచేసేవారు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఆయన ఎలక్ట్రీషియన్గా చేసేవాడు. సో ఆయన మా అత్తమ్మ పోయేటప్పుడు మొత్తం బంగారు నగలన్నీ ఇంట్లో పెట్టేసుకొని ఇక్కడ అన్ని రోల్ గోల్డ్ అంటారంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ నగలు వేసుకొని దుబాయ్ పోయేది. వచ్చేటప్పుడు ఆ ఆర్టిఫిషియల్ గోల్డ్ నగలు పక్కబడేసి మళ్ళీ ఫుల్గా గోల్డ్ నగలు వేసుకొని వచ్చేది. ఆ రోజుల్లోనే ఫుల్గా అంటే ఉన్నంతలో ఎలక్ట్రీషియన్ కనుక ఇంత గోల్డ్ కొనగలుగుతారు అని చెప్తున్నా. సో అప్పుడు చూసేవాళ్ళం మేము, ఎందుకంటే మా నగలే మీ ఇంట్లో ఇవి మా పాత ఎప్పటి నుంచో చేసుకున్న నగలే అంటారు కదా, ప్రూఫ్ ఏముంటుంది. సో అలా ఇలా ఎత్తుగడ వేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే మీకు గోల్డ్ మీద డ్యూటీస్ విధిస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది, అంటే అన్అకౌంటెడ్ గోల్డ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి సొల్యూషన్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటి గోల్డ్ సప్లైని ఎలా పెంచాలి, దేశంలో గోల్డ్ సప్లై ఎలా పెంచాలి. గోల్డ్ సప్లై ఎలా పెంచాలి దానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని మొదలుపెట్టారు, గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కూడా. ఇప్పుడు ఆల్ ఇండియా జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ వారు కూడా ఈ అప్పీల్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీల షేర్లు 5% పడిపోయాయి వెంటనే మోడీ పిలిపివ్వడంతోనే.
సో వాళ్ళ అప్పీల్ కూడా ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెట్టండి అని పెట్టారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి? ఇది గతంలో పెట్టారు, కానీ దీంట్లో ఒక ఛాలెంజ్ ఉన్నది. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే, మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఆ గోల్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ ఇస్తారు. మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ గోల్డ్ మీకు ఇస్తారు. కానీ మరి గోల్డ్ వాళ్ళ బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటే మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఇస్తారు? ఇవ్వలేరు కదా. ఏం చేస్తారంటే ఈ గోల్డ్ను మెల్ట్ చేసి, మన నగలు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే ఆ నగలు మెల్ట్ చేసి దాన్ని గోల్డ్ సప్లైగా మార్చేస్తారు. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మెల్ట్ గోల్డ్ రూపంలో ఇస్తారు. అది కాయిన్స్ రూపంలో, బార్ల రూపంలో, కానీ నగల రూపంలో ఇవ్వలేరు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పాల్గొనడం కష్టమైంది. ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకుంటానేమో ఈ పని ఉండదు. నేను నగలు తీసుకుపోయి బ్యాంక్ దగ్గర తనఖా పెడతావు, లోన్ తీసుకుంటాం, మళ్ళీ లోన్ కట్టినప్పుడు నీ నగలు నీకు వస్తాయి. ఇది మెల్ట్ అయిపోతే నగలు అనేది మన దేశంలో సెంటిమెంట్. నేను మా అత్తమ్మ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది, మా కూతురు పెళ్ళికి ఇచ్చినాం, ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది. దాని అంతా కరిగించితే వాళ్ళు ఒప్పుకుంటారా? అందువల్ల గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కష్టమే. ఎందుకంటే మన దేశంలో భారీ ఎత్తున గోల్డ్ 25,000 టన్స్ ఉన్నాయి గోల్డ్. ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర 25,000 టన్నుల గోల్డ్ ఉందట. సో అంత గోల్డ్ మన దగ్గర ఉంది. గోల్డ్ సప్లై లేక కాదు, అవన్నీ ఇళ్ళలో దాచుకున్నారు. టెంపుల్ దగ్గరనే ఒక 2,500 to 4,000 టన్స్ గోల్డ్ ఉంది ఇండియాలో, మన దేవాలయాల్లోనే. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెద్దగా టెంపుల్స్ పాల్గొనలేదు. అక్కడ కూడా సెంటిమెంట్లో ఒక టీటీడీ పాల్గొన్నట్టుంది. అక్కడ చదివాను 7,319 kilograms ఆఫ్ గోల్డ్ టీటీడీ డిపాజిట్ చేసింది. దాని విలువ 17,000 crores అని. ఒక్క టీటీడీ మాత్రమే కాస్త పార్టిసిపేట్ చేసింది. సో 2,500 నుంచి 4,000 టన్నుల గోల్డ్, దేవాలయాల గోల్డ్. కానీ అది సెంటిమెంట్ కదా, దేవుని పైన ఆభరణాలు తీసుకెళ్ళి నువ్వు మా బ్యాంక్ డిపాజిట్ చేసి మెల్ట్ చేస్తా అంటే భక్తులు ఊరుకుంటారు ఆ సెంటిమెంట్లు. సో అది ఫ్యామిలీ సెంటిమెంట్, ఇది రిలీజియస్ సెంటిమెంట్. సో అందువల్ల ఏమవుతుంది, గోల్డ్ సప్లై మనకు పెరగడం లేదు. ఇప్పుడు గోల్డ్ సప్లైకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వర్కౌట్ కాలే. అందువల్ల ఇలా ఒక అంచనా ప్రకారం 6 లక్షల కోట్ల విలువైన గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే $72 billion అంటే మీరు చెప్పండి, మోర్ దెన్ 6 lakh, 7 lakh crores, 7 లక్షల కోట్ల విలువైన గోల్డ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అందువల్ల ఈ ఛాలెంజ్ వస్తుంది. దీనికి ఇంకొక మార్గం ఏంటి, సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రభుత్వము రిలీజ్ చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటంటే, మీరు ఇవాళ ₹1,00,000 గోల్డ్ కొనాలనుకున్నారు. ఎందుకు? నగల కొరకు కాదు, కొని పెట్టుకుంటే పెరుగుతుంది అని అనుకున్నారు. కొనాలి అంటే ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకొరకు ఈ సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఆ రేటుకు నువ్వు కొంటావు. మళ్ళీ నువ్వు అమ్మాలనుకున్నప్పుడు అదే రేటుకు నీకు అమ్ముతారు. అంటే పేపర్ గోల్డ్ అంటారు దాన్ని. అంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా పేపర్ గోల్డ్. సో దానికి సావరిన్ అంటే ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. సో నేను ఒక 10 తులాల గోల్డ్ కొనాలనుకున్నాను. యాజ్ ఆఫ్ టుడే 16 లక్షలు ఇస్తా, 10 తులాల గోల్డ్ బాండ్ ఇస్తాను నీకు. నేను మళ్ళీ నీకు కావాలన్నప్పుడు ఎప్పుడు ఆ రోజు 10 తులాల గోల్డ్ ఎంత ఉంటే అంత ఇస్తాను. దీన్ని సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటారు. కానీ ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కూడా ప్రభుత్వం దాదాపు డిస్కస్ చేసి పెద్దగా క్లిక్ కాలేదు. అంటే ప్రజలు గోల్డ్ కొన్నప్పుడు ఉండే కంఫర్ట్, ఫిజికల్ గోల్డ్, దాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకొనైనా లాకర్ ఓపెన్ చేసి వెళ్ళి చూసుకొని ఒకసారి నా గోల్డ్ ఉన్నదా అని టచ్ చేసి ఆనందపడుతుంటారు. సో ఈ పేపర్ గోల్డ్ను అది కూడా మన దగ్గర జ్యువెలరీకి గోల్డ్ కొనే వాళ్ళు ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కొనే వాళ్ళు తక్కువ. సో అందువల్ల అది పెద్దగా క్లిక్ కాలేదు. అందువల్ల ఇది ఒక ఛాలెంజ్. దీనికి మరో పరిష్కారం ఏంటంటే, గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కొనడం తగ్గించాలంటే అదర్ ఎవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ సేవింగ్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అవి మోర్ అట్రాక్టివ్ ఉంటే బంగారం ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర బంగారం కొనండి అని చెప్పకుండా ప్రావిడెంట్ ఫండ్ పైన వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్కు ఇంకో 4% పెంచి రూపాయి చొప్పున వడ్డీ ఇస్తా. ఎవరు ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకునే వాళ్ళు పేదవాళ్ళే కదా, సామాన్య ప్రజలే కదా. మీరు ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ ఖర్చులకే వాడుకుంటుంది కదా, గవర్నమెంట్కి లోన్లు తీసుకుంటారు కదా. ప్రావిడెంట్ ఫండ్ మీద పెడతారనుకోండి, గోల్డ్ మీద కొనకుండా నేను పిఎఫ్లో దాచుకుంటా అంటారు. సో అందువల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అదర్ రెవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మోర్ అట్రాక్టివ్ చేయడం. అంటే నీకు ఒక గీతను చిన్నగా చేయాలంటే ఆ గీత మలిపేయాల్సిన అవసరం లేదు, పెద్ద గీత గీస్తే చిన్నగా అయిపోతుంది. సో గోల్డ్ కన్నా బెటర్ రిజల్ట్ వచ్చేది ఇంకొక పెట్టారనుకోండి,
ఆటోమేటిక్గా నీకు అది బెనిఫిట్ అవుతుంది కదా. సో అందువల్ల ఇట్స్ ఎ డిఫికల్ట్ చాయిస్. ఎందుకంటే ప్రభుత్వానికి గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల ఎకానమీ ఏమీ పెరగదు, అది నిజం. అది గోల్డ్ అనేది ఐడియల్ అసెట్, అది మీకు ఎకానమీకి అది ఇంప్రూవ్ చేయదు. ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కోమో అదొక రక్షణ, అదొక ఇన్సూరెన్స్, ఒక సేఫ్టీ, ఒక భవిష్యత్తు గురించి భరోసా, కానీ ఎకానమీకి ఉపయోగపడదు. అందువల్ల ఈ డైలమా అయితే నిజం, కానీ దానికి పరిష్కారాలు ఏంటనేది ఛాలెంజ్.